ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది ఏంటి? మార్చ్ 2024లో సార్ సందీప్ కాల్ చేశాడు. త్రూ అ మ్యూచువల్ ఫ్రెండ్. అప్పుడు తన దగ్గర నుంచి నంబర్ తీసుకొని కాల్ చేశాడు. అండ్ ఇలా చెప్పాడు, "డార్లింగ్ ఒక కథ ఉంది నీ గురించి" అని చెప్పాడు. ఫెంటాస్టిక్, నువ్వు చెప్తా ఉంటే నేను ఎందుకు వద్దంటా అని చెప్పి సమ్‌వేర్ అరౌండ్ మార్చ్ 22, 23లో కలుసుకున్నాం. అంటే నా బర్త్‌డే పార్టీకి పిలిచా దానికన్నా ముందు. వచ్చాడు, మాట్లాడుకున్నాం. తర్వాత నరేష్‌ని కూర్చుందాం అనుకున్నాం. ఒక 22, 23 టైంలో కూర్చున్నాం. నరేష్‌ని ఈవినింగ్ ఆ టైంలో పెట్టుకున్నాం. కథ విన్నాను. నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. బికాజ్ సందీప్ రైటింగ్‌లో ఆరితేరిపోయి ఉన్నాడు. అండ్ అద్భుతంగా రాసాడు కథని. సో, అది చూసి ఎక్సైట్ అయ్యాను. అండ్ ఫర్ మీ యాస్ ఎ పెర్ఫార్మర్ గాని, యాస్ ఎన్ యాక్టర్‌గా కూడా నాకు పెర్ఫార్మన్స్ కేపబిలిటీని చూపించుకోవడానికి ఉన్న సీన్‌లున్నాయి. ఇవన్నీ ఉండేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. అది ఓకే అయింది. తర్వాత ఇంకా అక్కడ అసలైన అడ్డంకులు మొదలవుతాయి. ఎందుకంటే అప్పుడు వేరే ఇంకెవరో ఉన్నారు పిక్చర్‌లో ఫైనాన్స్ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్స్. ఓకే. కానీ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ అది వాళ్ళకి అవ్వలేకపోయింది. ఒక 3, 4 నెలలు ఇస్తది. ఒక డైలమాలో పడిపోయి ఉన్నా నేను. నాకు వేరే కథలున్నాయి. చాలానే ఇంకా ప్రొడ్యూసర్‌లున్నారు. బట్ ఏదైనా గూడా నాకు ఈ కథే చేయాలని గట్టిగా కూర్చున్నాను నేను. ఎందుకంటే అంత నచ్చింది నాకు ఈ కథ. ఒక 3, 4 నెలలకు అర్థం కాలేదు. దెన్ ఒకరోజు ఓకే. పీఎంఎఫ్ వాళ్ళు మనకి ప్రెజెంట్ చేశారు గదా! బబుల్ గమ్‌ని. ఒకసారి వాళ్ళని అప్రోచ్ చేసి జస్ట్ ఇలా ఒక కథ ఉందండి. సందీప్ రాజు కథ రాసాడు. ఈయన్ని మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంది అంటే ఒకసారి వినండి అని చెప్పి అడుగుదామని డిసైడ్ అయ్యాం. వాళ్ళు విశ్వప్రసాద్ గారికి కాంటాక్ట్ అయ్యాం. అండ్ ఆయనకి ఎవరి ఐడియా? నీ ఐడియానా? యాహ్! నా ఐడియానే. ఎందుకంటే అప్పుడు పీఎంఎఫ్ ప్రెజెంట్ చేసింది. ఓకే. వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు డిస్ట్రిబ్యూషన్‌కి వీటికి లింక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఎళ్లి ఇగోండి సినిమా అయిపోయింది. మీరు దీన్ని హెల్ప్ చేస్తే చాలా బావుంటదని చెప్పినప్పుడు వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ పీఎంఎఫ్ ఎప్పటినుంచో మాకు అంటే బబుల్ గమ్ టైమ్ నుంచి బానే సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో, అప్రోచ్ అయినప్పుడు కథ నచ్చింది. సందీప్ నచ్చారు. నేను నచ్చాను కాబట్టి కథని వాళ్ళు ఎత్తుకున్నారు. సో, అలా వాళ్ళ జరిగిందండి. చేతుల్లో పెట్టడం అనేది డెఫినిట్‌గా ఒక ప్లస్ పాయింట్. అబ్సల్యూట్‌లీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద సినిమాలొస్తాయి. మొన్న 'మిరాయి' వచ్చింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 'రాజా సాబ్' రాబోతుంది. ఇలాంటి ఆల్రెడీ అంటే మంచి ఎస్టాబ్లిష్డ్ బ్యానర్‌లో నాకు ఒక న్యూ కమర్ పడినప్పుడు దేర్స్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే బిజినెస్ పరంగా గాని, ఇంకా డిఫరెంట్ యాస్పెక్ట్స్ చాలా ఓపెన్ అవుతాయి. సో, అది చాలా మంచి యాడ్ ఆనే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేయడం ఈ సినిమాని. ఏంటి ఇందులో నీ క్యారెక్టర్ ఏంటి? ఇందులో నా క్యారెక్టర్ యాక్చువల్‌గా అయితే అంటే అడవిలో పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో అక్కడ ఉండే అడవిలో వాడు సొంతంగా బతుకుతున్నాడు. ఆ ఊరికి వాడి పనుల కోసం వీడు వస్తున్నాడు మోగ్లీ. అండ్ అనాథ వీడు. వాడికి ఒక ఫ్రెండ్ బంటి అని ఒకడున్నాడు. ఇంకో గుర్రం ఉంది. లొకేషన్ మేనేజర్ అక్కడ లోకల్ మనకి సినిమాలకి లొకేషన్ మేనేజర్‌లు ఉంటారు కదండీ! ఓకే. ఆయన కింద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి వీడు. ఓహ్! అండ్ అలాగా స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ జాస్మిన్ అనే సాక్షి మాధవల్కర్ వచ్చి తన కళ్ళలో పడేసరికి ఇద్దరు ప్రేమలో పడి ఇంకా మిగతాది లవ్ స్టోరీ. యాహ్! జంగిల్ లవ్ స్టోరీ. యెస్.